అదిగో అల్లదిగో శ్రీహరివాసము కొండపై. భారత్ ఆంధ్రప్రదేశ్ చిల్లూరుపేట మండలం పల్నాడు జిల్లాలో బొప్పూడి ఆంజనేయ స్వామి కాకుండా ఆ విలేజ్లో ఇంకొక స్వయంభూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. దాని గురించి తెలుసుకుందాం రండి. ఈ వీడియో చూసే ముందు నా యూట్యూబ్ ఛానల్ రమేష్ హీరో 999 ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. సుమారు 400 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి శిలారూపాన్ని మనం దర్శిస్తాం. ఈ బొప్పూడి గ్రామంలో శ్రీవారి మెట్లు అని ఈ మెట్ల ద్వారా ఈ కొండపైకి వెళ్ళొచ్చు. కానీ ఘాట్ రోడ్డు ఎలా ఉందో చూద్దామని ఈ ఘాట్ రోడ్డు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మెట్లు గుండానే చూడవచ్చు మనం. ఇదే ఘాట్ రోడ్డు. ఇంకా రోడ్డు పూర్తిగా నిర్మాణం జరగలేదు. ఈ బైక్లే సరిగ్గా వెళ్ళట్లేదు, కార్లు జీబులు అసలు వెళ్ళలేవు. ఈ ఘాట్ రోడ్డు పక్కనే గ్రానైట్ కోరీలు ఉన్నాయి. వర్క్ జరుగుతూ ఉంది, సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి. బొప్పూడి స్వయంభూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ శిలారూపాన్ని దర్శించిన వారికి కళ్యాణం జరుగుతుందని భక్తులు విపరీతంగా నమ్ముతూ ఉంటారు. ఈ 400 ఏళ్ళ నుంచి, ఇప్పటి నుంచి కాదు. ఈ వీడియో ద్వారా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైరల్ అయితే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తారు. ఈ ఘాట్ రోడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ ఇంకా రెడీ అవ్వలేదు. బైక్ మీద వెళ్ళటం కూడా కష్టమే. ఎవరు బైక్ మీద కూడా వెళ్ళబాకండి, నడిచి వెళ్ళటమే బెటరు, అన్ని విధాల ఉత్తమం. ఆ మెట్ల ద్వారా వెళ్ళటం ఇంకా ఈజీ. ఈ ఘాట్ రోడ్డుకి బైక్ కూడా వెళ్ళట్లేదు. ఇంకా బైక్ పక్కన పెట్టేసి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ కొండపైన ఎవరు లేరనుకుంటా, ఒంటరిగానే ప్రయాణం జరుగుతూ ఉంది. కొండపైకి వచ్చేసాం. ఆ కనపడే నామాలు కొండ కింద నుంచి స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఆ కనిపించేదే ఏకశిల వెంకటేశ్వర స్వామి దేవాలయం. దూరంగా కనిపించేదే చిలుకూరుపేట నగరం. ఇదే దేవాలయం ఎంట్రన్స్. ధ్వజస్తంభం కూడా కనపడతా ఉంది. 400 ఏళ్ల నాటి శ్రీ స్వయంభూ బొప్పూడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇదే ఎంట్రన్స్. మొదట ఈ దేవాలయం చూసే ముందు ఈ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామిని దర్శించిన తర్వాతే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించాలా. ఎప్పుడూ తలుపులు వేసే ఉంటాయి ఈ గుడికి. ఉదయం 6 నైవేద్యం పెడతారు పూజారి గారు, మిగతా టైంలో తాళం వేసే ఉంటుంది. అందుకనే కన్నంలో నుంచి చూడదగిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని నేను టైటిల్ పెట్టాను. చూడండి, నామాలు, కళ్ళు, గడ్డం, ఈ వెంకటేశ్వర స్వామి కాళ్ళు కూడా ఉంటాయి చూడండి. కాళ్ళు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. చాలా స్పష్టంగా కనపడతా ఉంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వయంభూ. ఎవరు నిరాశ చెందకుండా ఇక్కడ ఇలా తలుపుకి కన్నం పెట్టి మనకి వెంకటేశ్వర స్వామిని దర్శనం ఇచ్చే విధంగా ఈ పూజారులు నెలకొల్పారు. ఎవరు నిరాశ చెందకుండా కంపల్సరీ ఈ విధంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు. స్వయంభూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శించండి, తరించండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శిలారూపాన్ని వివాహం కాని వారు దర్శించుకుంటే వారికి వివాహం అవుతుందని భక్తులు విపరీతంగా నమ్ముతారు.
స్వామివారిని అది ఈ కన్నం ద్వారా, ఈ రంధ్రం ద్వారా చాలా స్పష్టంగా అందంగా మనం దర్శించుకోవచ్చు. అందుకనే రంధ్రంలోంచి దర్శనం ఇచ్చే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర శిలారూపం, ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ కొండపై నుంచి చుట్టుపక్కల గ్రామాలు చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. కింద బొప్పుడి, దూరంగా హైవే, ఆ పైన చిలూరుపేట నగరం అన్నీ. ఇదే ఈ దేవాలయ ధ్వజస్తంభం, మైకులు కూడా కట్టబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో తొలి ఏకాదశి నాడు కళ్యాణం ఉత్సవాలు చాలా భారీగా జరుగుతూ ఉంటాయి. ఆ రోజు మాత్రం భక్తులు ఇక్కడికి విపరీతంగా వస్తుంటారు. ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది ధ్వజస్తంభం కింద. ఈ కొండపైన ఎవ్వరు లేరు. ఈ ఒంటరిగానే దర్శనం జరుగుతూ ఉన్నది. ఈ గుడి పక్క వైపు, వెనక వైపు గదులు కట్టబడి ఉన్నాయి. ఇవే గదులు. ఈ దేవాలయం వెనక వైపు ఒక కోనేరు కూడా ఉంది. దాన్ని కూడా చూద్దాం మనం. ఇదే వెనక వైపు కోనేరు. ఈ కోనేరుకి మెట్లు కూడా ఉన్నాయి. భారీగా వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ఈ కోనేరులో నీళ్లు నిల్వ ఉంటాయి. వెనక వైపు దారి ఈ కోనేరు వరకే ఉన్నాయి ఈ మెట్లు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ రావటమే. ఇందాక ఘాట్ రోడ్ చూశారు, ఇప్పుడు మనం మెట్ల దారి చూస్తాం. ఎవరో ఈ మెట్లకి మెట్ల పూజ చేశారు. ఈ శ్రీవారి మెట్లు అంటారు. బహుశా పల్నాడు శ్రీవారి మెట్లు అంటే ఇవేని అనుకుంటా నాకు తెలిసి. ఇంత పెద్ద కొండపై నేను ఒంటరిగా ఉండటం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యంగా ఉంది నాకే. రాత్రుల పూటైనా ఉండగలను, పగలే ఉంది. ఈ మెట్లు దిగి వస్తూ ఉంటే దారిలో కూడా ఒక చిన్న దేవాలయం ఉంది. ఈ మెట్లకి ఇక్కడ వేప చెట్టు అడ్డు వచ్చింది. ఈ దేవాలయంలో ఉన్న దేవత ఎవరో ఇక్కడ పేరు రాసలేదు, తాళం వేసింది లోపల. ఈ శిలారూపాన్ని కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఎవరైనా కానీ ఈ ఘాట్ రోడ్డు గుండా రాపాకండి. ఈ మెట్ల ద్వారా చాలా ఈజీగా ఉంది. బైకులు కూడా పైకి పోవట్లేదు. తిరుమల తిరుపతి శ్రీవారి మెట్లులాగా ఈ పల్నాడు శ్రీవారి మెట్లు అని పిలవచ్చు. ఈ వీడియో ద్వారా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రజల్లోకి వెళ్తే ఇంకా నిత్యం ఈ తలుపులు తెలిసే ఉంటాయి. అందరూ స్పష్టంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా రమేష్ హీరో యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.